హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితాస్ వ్లాగ్స్. ఈరోజు మొక్కలకి సెల్ఫ్ వాటరింగ్ చేయబోతున్నాను. నేను ఒక 2 days పాటు ఊరు వెళ్ళదలుచుకున్నాను. ఇలాంటప్పుడు మనకి డిస్పోజబుల్ బాటిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ వాటిల్లో నీళ్ళు ఇలా ఫిల్ చేసుకుని ఇక్కడ నేను ఉల్టా పెట్టుకున్నాను. మీకు కావాలంటే నార్మల్గా కూడా బేస్ కిందకి పెట్టుకుని క్యాప్ పైకి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కింద ఒక హోల్ చేస్తున్నాను ఫస్ట్ ఎయిర్ వెళ్ళటం కోసం. అండ్ ఇది కూడా మనకి స్టార్టింగ్ దగ్గర కూడా ఈ ర్యాపర్ తీసేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే కింద ఇలాగా పిన్నీస్తో ఒక హోల్ చేస్తే సన్నగా వస్తూ ఉంటాయి వాటర్. ఇలాగా చూడండి, ఇలా మొక్క వైపు టర్న్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 1 day పాటు సన్నగా కారుతూ ఉంటాయి. మనం పెద్ద సూదులతో వాటితో కూర్చోకూడదు. నార్మల్ పిన్నీస్తో లైట్గా అంటే స్టార్టింగ్ పాయింట్ ఇలా అంటే సరిపోతుంది. మీరు వెకేషన్కి వెళ్ళే డేస్ని బట్టి బాటిల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ కొన్నిటికి అంటే చిన్న పాట్స్కి చిన్నవి పెట్టుకున్నాను. అండ్ అలాగే పెద్ద వాటికి పెద్ద బాటిల్స్ పెట్టుకున్నాను. ఇలా కింద పైన హోల్స్ చేస్తేనే పైనుంచి ఎయిర్ వెళ్ళి కింద వాటర్ వస్తుంది. ఇక్కడైతే నేను ఇలా క్యాప్కి హోల్స్ పెట్టుకుని మట్టిలోకి ఆ క్యాప్ని కిందకి ఇలా పెట్టేసినట్లయితే అదే వాటరింగ్ చేసుకుంటుంది. చూడండి, మనం ఇలా బాటిల్ నిలబెట్టగలిగితే సెల్ఫ్ వాటరింగ్ అదే చేసుకుంటుంది. ఇక్కడ మనకి బేస్ కిందకి పెట్టడానికి అంత ప్లేస్ ఉండదు కదా కుండీల్లో, కాబట్టి నేను క్యాప్ వైపు లోపలికి పెడుతున్నాను. అండ్ బేస్ వైపు పైకి కనిపించేలాగా ఉంటుంది. అండ్ చాలా బాగుంటాయి. మీకు వచ్చినాక కూడా నేను ఒక చిన్న షార్ట్ పెడతాను ఎలా ఉన్నాయి అనేది మొక్కలు. ఇప్పుడైతే ఉన్నంత వరకు బాటిల్స్ పెట్టాను. వెకేషన్కి అనే కాదు, మీకు టైం లేనప్పుడైనా సరే ఇలాగా సెల్ఫ్ వాటరింగ్ కోసం బాటిల్స్ పెట్టి చూడండి. నీళ్ళు అయితే అస్సలు వేస్ట్ అవ్వవు. మనం మగ్తో పోసినప్పుడు ఎక్సెస్ అయిన వాటర్ కిందకు వచ్చేస్తాయి కదా, వీటిల్లో ఆ ప్రాబ్లం ఉండదు. నాకు ఇంకొక ఐడియా వచ్చింది, అది నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఈ పెట్టిలో చూపిస్తున్నాను చూసారా, ఇవి రోల్స్లా కనిపిస్తున్నాయి కదా, రోల్స్ కాదు ఇవి. అండ్ ఇవి వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్లో ఉండే పార్ట్స్ అన్నమాట. పాతవి అంటే మనకి ఎక్కువ రోజులు అయిపోయి ఇవి పని చేయవు అని తీసేస్తారు చూసారా, ఆ పార్ట్స్ని నేను సెల్ఫ్ వాటరింగ్ కోసం యూస్ చేయబోతున్నాను. అది ఎలాగో చూపించే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ బయట ఇలా ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది, దాంట్లోది ఇది. అండ్ లోపలైతే కొత్తది ఉంది, కానీ పాత తీసేసినవి నేను ఇలా అట్టు పెట్టుకున్నాను. దాంట్లో ఒక రోల్ అయితే వైట్ వన్ ఉంటుంది, మిగిలినవన్నీ వాటర్ ప్యూరిఫైయర్ ఆ లోపల ఉండేవి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ వీటిని కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. మనకి వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు దాంట్లోకి వెళ్ళి వస్తాయి, మనం యూవీఆర్ఓ అంటాం కదా, దాంట్లోకి వెళ్ళి వస్తాయి, ఆ ప్యూరిఫై అవటాన్ని అంటాం మనం. అండ్ ఇక్కడ వచ్చేసి వీటన్నిటిని నేను ఒక బకెట్ వాటర్లో 1 by 1 ఇలా వేసేసుకుంటున్నాను. ఈ రోల్స్ అయితే మనకు కొంచెం బరువు లేనట్టు ఉంటాయి కాబట్టి పైకి వస్తాయి. మిగిలినవన్నీ ఇలా వాటర్ పీల్చుకున్న కొద్దికి డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి, ఇవి నిదానంగా నీళ్ళు పీల్చుకుంటాయి రోల్స్. ఇవి కొంచెం లోపలికి ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. పైన నేను ఇలా పెట్టేసి బరువు పెట్టాను పైకి రాకుండా ఉండటం కోసం. మనం డబ్బాలో వేసి మూత పెట్టేస్తాం కదా దాంట్లో ప్యూరిఫైయర్లో, అప్పుడు కంప్లీట్గా వాటర్ అంతా పీల్ చేసుకుని ఇది ఒక 3 days పాటు కూడా కారుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఇవి చూస్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను మొక్కల్లో పెడుతున్నాను చూడండి. వీటిని ఇలా పెడితే పడిపోతాయి కాబట్టి మధ్యలో హోల్ ఉంది కదా, దాంట్లో నేను ఒక కుండీలో స్టిక్ పెట్టుకుని దానికి గుచ్చుకుంటున్నాను ఇలాగా. అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ దానికి హోల్డ్ అయి ఉంటుంది కదా,
ఇలా చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ డ్రాప్గా కారుతూ ఉంటాయి. అప్పుడు మనకి 1 or 2 days చక్కగా సరిపోతాయి. ఇక్కడ నేను జామ్ మొక్కలో కూడా ఇలాగే కర్ర పెట్టుకుని ఈ ప్యూరిఫైయర్కి వచ్చిన రోల్ గుచ్చుకుంటున్నాను నేను. చూడండి ఇలా కారుతూ ఉంటుంది. కొంచెం వెయిట్ వస్తుంది. మనం బకెట్లో పెట్టేటప్పుడు పైకి తేలుతూ ఉంటుంది కదా, వెయిట్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను ఈ వీటిని కూడా. ఇవి కొంచెం లోపల శాండ్ టైప్ ఉంటాయి కాబట్టి మిగిలినవన్నీ బరువుగా ఉంటాయి. చూడండి ఇలా నేను దాంట్లో బకెట్లోంచి తీసినాక ఇలా డ్రాప్ పడతాయి. వీటిని కనుక మనం కుండీల్లో చిన్న వాటిలో గుర్తు చేసుకున్నామంటే మనకి ఒక 1 day పాటు చక్కగా వాటర్ సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇంకా ఇవి కూడా పెట్టేస్తున్నాను చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకొక ఐడియాతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.